ఎన్నాళ్ళకెన్నాళ్ళకు 50 డేస్ తెలుగు సినిమా పోస్టర్ సరైన కథ పడితే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కే సాధ్యంరా బచ్చా అంటూ కామెంట్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 109 సెంటర్లో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ షేకింగ్. ఇంతకీ మనశంకర్ వరప్రసాద్ గారు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు ఏ సినిమా పోస్టర్ చూసినా 100 డేస్ 50 డేస్ అనేటువంటి కలర్ఫుల్ అక్షరాలు కనిపించేవి. ఆ రోజుల్లో థియేటర్లో ఇన్ని రోజులు సినిమా ఆడటం అనేది ఇండస్ట్రీకి ఫ్యాన్స్కి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. కానీ ఎప్పుడైతే ఓటీటీ యుగం మొదలైందో ఆ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బట్టే డిసైడ్ అయిపోతుంది. ఒక వారం మహా అయితే 2 వారాలు ఆడితే అదే పెద్ద సక్సెస్ అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఈవెన్ అన్నీ కూడా. అయితే ఒక సినిమా థియేటర్లలో 20 రోజులు నిలబడటమే ఒక గగనంగా మారిపోయినటువంటి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో లాంగ్ రన్ అనేటువంటి కాన్సెప్టే కనుమరుగైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఎన్నో ఏళ్ళుగా మనం మర్చిపోయినటువంటి సెంటర్ డేస్ అనేటువంటి మాటలను మళ్ళీ బలంగా వినిపించింది మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ. ఒకప్పుడు 100 రోజులు సిల్వర్ జూబ్లీలు చాలా మామూలు విషయం. అడవి రాముడు, ప్రేమాభిషేకం, ఏడాదైనా, ఘరానా మొగుడు, సమరసింహారెడ్డిలు రిపీట్ రన్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆఖరికి ఫ్లాపులు అనిపించుకునేవి కూడా 50 రోజులు పూర్తి చేసుకున్నటువంటి దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇదంతా గత చరిత్ర. పైరసీ పెరిగిపోయింది, ఓటీటీలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ఆడియన్స్ వినోదపరంగా బోలెడ్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి. 14 ఇంచుల టీవీలు పోయి ఇప్పుడు 100 ఇంచుల టీవీలు ఖరీదైనటువంటి OLED స్మార్ట్ తెరలు వచ్చేసాయి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ బిజినెస్ మీద ప్రభావం చూపించి థియేటర్లో లాంగ్ రన్ అనేటువంటి మాట మర్చిపోయేలా చేశాయి. లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్కు 50 రోజుల పోస్టర్ని చూపించింది. 109 సెంటర్లలో 50 డేస్ ఆడినట్టుగా నిర్మాణ సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. నిజానికి ఓటీటీలో త్వరగా వచ్చేసినటువంటి కూడా పలుచోట్ల ఇంకా చెప్పుకోదగ్గ రెవెన్యూ రాబట్టడం విశేషం. చిరంజీవిని తన వింటేజ్ టైమింగ్తో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించినటువంటి విధానం ఆడియన్స్తో 300 కోట్లకు పైగా వసూలు వచ్చేలా చేసింది. వెంకటేష్ క్యామియో, నయనతార క్యారెక్టర్, బీమ్స్ మ్యూజిక్, చైల్డ్ సెంటిమెంట్స్, సరిపడా కామెడీ లాంటి అంశాలన్నీ కూడా మనశంకర్ వరప్రసాద్ గారికి ఘన విజయం దక్కేందుకు దోహదం చేశాయి. ఇలా 50 రోజుల మైల్ స్టోన్ని అందుకున్నటువంటి గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లలో ఉండగా దాన్ని తిరిగి అనిల్ రావిపూడి సినిమానే మళ్ళీ క్రాస్ చేయడం గమనార్హం. ఎందుకంటే ఎలాగో నెల రోజుల్లో మన ఫోన్లోనో లేదంటే టీవీలో వస్తుంది కదా, ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూద్దాం అనేటువంటి మైండ్ సెట్ ఇప్పుడు ఆడియన్స్లో ఫిక్స్ అయిపోయింది. ఈ డామేజ్ని కంట్రోల్ చేయడానికి థియేట్రికల్ రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి మధ్య కనీసం 8 వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలనేటువంటి రూల్ను మన ఇండస్ట్రీ వాళ్ళు చాలా సీరియస్గా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 8 వారాల రూల్ కనుక పక్కాగా అమలైతే బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ పాత రోజులు చూసేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓటీటీలో సినిమా రావడానికి చాలా టైం పడుతుంది అని తెలిస్తే పాజిటివ్ టాక్ వచ్చినటువంటి ఏ సినిమాకైనా సరే జనాలు థియేటర్లోనే చూడడానికి ఇష్టపడతారు. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే చిరంజీవికి సరైన మూవీ పడితే బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఇటీవల మనశంకర్ వరప్రసాద్ గౌర్ మూవీ క్రియేట్ చేసింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్గా వచ్చినటువంటి ఈ మూవీ లేటెస్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. అయినా సరే మంచి వసూలతో దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటికీ అదిరిపోయేటువంటి కలెక్షన్స్ రాబడుతుండడం విశేషం. లేటెస్ట్గా టీం సంబంధించినటువంటి అఫీషియల్ లెక్కలను వెల్లడించింది. టీం చెప్పినటువంటి లెక్కల ప్రకారం మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లని రాబట్టింది. అంతేకాదు నార్త్ అమెరికాలో ఈ మూవీకి $3.5 మిలియన్ వచ్చాయట. అలాగే బుక్ మై షోలో 3.8 మిలియన్స్కి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించే ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. చిరంజీవి అనిల్ రావిపూడి కెరీర్లో ఇది అత్యధిక కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాగా పోస్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఇప్పటి వరకు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ స్థాయిలో థియేటర్లో మూవీ రన్ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. మొత్తంగా మెగాస్టార్ మూవీ ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే బాక్స్ ఆఫీస్ లెక్కల సైట్లు సైట్ సాక్నిల్ కోయిమోయి వెల్లడించినటువంటి లెక్కల ప్రకారం ఈ మూవీ ఇప్పటి వరకు అంటే 50 రోజులకు ఏకంగా 300 కోట్లకు పైగా రాబట్టిందట. ఓవర్సీస్లో ఈ మూవీకి 43 కోట్లు రాగా ఇండియాలో 219 కోట్ల నెట్, 260 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. సినిమాకి 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయిందట. దాదాపు 60 నుంచి 70 కోట్ల మధ్య లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా రచ్చ చేస్తుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. స్టార్టింగ్లో టాప్లో ఉన్నటువంటి ఈ మూవీ ఇప్పుడు కూడా టాప్ 10లో దూసుకుపోతుంది. వ్యూస్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఓవైపు ఓటీటీలో వచ్చినటువంటి ఈ మూవీ మరోవైపు థియేటర్లో కూడా 50 రోజులు పూర్తి చేసుకోవడం, ఇప్పటికీ ప్రదర్శించబడడం విశేషంగా ఇదొక సరికొత్త రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు ఈ శనివారం టీవీలో కూడా వచ్చింది.
వెంకటేష్ స్పెషల్ క్యామియోతో సినిమాకి మరింత బజ్ అయితే క్రియేట్ అయింది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదల అండ్ సాహు గారపాటి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సంక్రాంతి పండగకి మంచి ఫ్యామిలీ ఫన్ కంటెంట్తో ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మహిళా ఆడియన్స్కి, మెగాస్టార్ అభిమానులకు, అలాగే చిన్నపిల్లలకి అందరికీ కూడా ఈ మూవీ విపరీతంగా నచ్చేసింది. దీంతో అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ ప్రాపర్గా ఉండి స్టార్ హీరోల మద్దతు కనుక దక్కితే ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేయవచ్చని మనశంకర్ వరప్రసాద్ గారు నిరూపించింది. దానికి తోడు అక్కడ ఉన్నది మెగాస్టార్ కాబట్టి ఆడియన్స్కి మరింత దగ్గరైంది. లేటెస్ట్గా శాటిలైట్ ప్రీమియర్ కూడా జరుపుకున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ రన్కు దగ్గరగా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి భోలాశంకర్ తర్వాత 2 ఏళ్లకు పైగా సాగిన మెగా అభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి వేసవిలో మెగా ఫ్యాంటసీ మూవీ విశ్వనంబరతో రాబోతున్నారు. సో మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి లెక్కలు చూస్తే నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. స్టిల్ ఏ సినిమా అయినా కానీ ఇప్పటి వరకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఆల్మోస్ట్ 1 వీక్ ఆడితే లేదంటే ఒక 2 వీక్స్ ఆడితే సినిమా అదే మహా గగనం. ఇంతకీ ఆల్రెడీ మూవీ రూల్స్ లేకపోతే ఇలాంటి ఒక ఫేక్ సంబంధించినటువంటి పైరసీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీనే మొత్తం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశాయి. బట్ ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ అయింది, పైరసీ వచ్చింది, మేబీ దాని తర్వాత ఆల్రెడీ ఓటీటీకి కూడా రిలీజ్ అయింది. దాని తర్వాత కూడా మేజర్గా ఇన్ కేస్ ఇప్పుడు సినిమా థియేటర్లో కూడా రన్ అవ్వడం అంత ఆషామాషి విషయం కాదు. ఇది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కే సాధ్యం అంటూ కూడా చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ అది కూడా వాస్తవమే అని కూడా చాలామంది అంటున్నారు. బికాజ్ ఆల్రెడీ మెగాస్టార్ అంటే ఈవెన్ దాదాపు 3 జనరేషన్లకు తెలిసినటువంటి హీరో. అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఏదైతే పునాది రాళ్ళు అక్కడి నుంచి స్టిల్ మెగా 150 ఏదైతే ఖైదీ నెంబర్ 150 వరకు కూడా చేసినటువంటి అన్ని సినిమాలు అంటే అన్ని జనరేషన్ల ఆడియన్స్ ఆయనకు ఫ్యాన్స్గా ఉంటారు. ఈవెన్ మన ఫాదర్స్ నుంచి వెళ్ళి దాని తర్వాత వాళ్ళకు ముందు నుంచి వెళ్ళి దాని తర్వాత ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా కంప్లీట్గా మెగాస్టార్ని నిజంగా ఒక రోల్ మోడల్లా చూస్తారు. అందుకోసమనే అంటే మెగాస్టార్ తెలియని వ్యక్తి అంటూ ఉండరు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లలో. ఈవెన్ బయట పక్కన పెడితే మెగాస్టార్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఒక్కసారి వెళ్ళి ఆ బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఇది అందులో ఒకటి పండుగ సందర్భంలో వచ్చింది అండ్ సినిమా కూడా పండుగ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది కాబట్టి అందుకనే ఈ రేంజ్ కలెక్షన్ సాధించింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వేరే హీరోస్ ఎవరైనా కానీ మేబీ సక్సెస్ ఉండేది, కానీ ఇంత పెద్ద హీరో కాబట్టి, ఇంతమందికి తెలిసినటువంటి హీరో కాబట్టి ఈ సినిమాకు ఇంత అప్లాజ్ వచ్చిందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ నెక్స్ట్ విశ్వంబరతో అయితే రాబోతున్నారు. విశ్వంబర కూడా విజువల్ ట్రీట్లా ఉండబోతుందని, అదొక విజువల్ వండర్ అని కూడా డైరెక్టర్ వశిష్ఠ చాలా సందర్భాల్లో అయితే చెప్పడం జరిగింది. మేబీ విశ్వంబరతో కూడా ఇలాంటి సక్సెస్ కొడితే మాత్రం నిజంగా మెగాస్టార్ ఎప్పటికైనా సరే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని కూడా చాలామంది అయితే స్టిల్ ఇప్పటికీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అందుకనే అక్కడ ఉంది బాసురా అని చెప్పేసి ఇంకొక డైలాగ్ అయితే కొడుతున్నారనమాట. అందుకనే మెగాస్టార్ ఎప్పటికీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మెగాస్టార్ క్రేజ్కి నిజంగా ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి. సో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.